హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఈరోజు దోసలోకి టమాటో నీరు చట్నీ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఈ టమాటో నీరు చట్నీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దోసలోకి పల్లీలు చట్నీ లేదా ఉల్లిగడ్డ చట్నీ ఇట్లా కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటో నీరు చట్నీ. ఇది చేసుకోవడం కోసము ఫస్ట్ ఒక 10 పండు మిర్చి తీసుకోవాలి. పండు మిర్చి అయితేనే ఇది టేస్ట్ బాగుంటుంది. కాస్త ఆయిల్ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని టమాటోలు ఒక అరకిలో టమాటోలు 7 పెద్ద సైజు టమాటోలు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి పండు మిర్చిలో ఈ టమాటోలు వేసి ఒక ఉల్లిగడ్డ కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఉడికించుకోవాలి ఈ టమాటోని కూడా. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి టమాటో, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు టమాటో అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి, మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే కాస్త చింతపండు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఈ టమాటో పులుపే సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. ఈ టమాటో అంతా మగ్గిపోయింది కదా, ఇది చల్లార్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మొత్తం మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చట్నీ. సాల్ట్ ఏమైనా తక్కువైతే మనం మిక్సీ వేసుకునేటప్పుడు చూసుకోవాలి. అంతేనండి, టమాటో నీరు చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి కానీ, దోశలోకి, రాగి సంగట్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా దోశలోకి చేసుకోవడమే. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. ఈ దోశలోకి మాత్రం ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది, ఈ టమాటో నీరు చట్నీ. ఈ చట్నీలోకి నేను దోశలు వేసుకుంటున్నాను. ఫస్ట్ పెనం పైన కాస్త ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయతో రుద్దుకుంటే దోశలు అడుగంటకుండా వస్తాయి. దోశలు కొంచెము లావుగానే వేసుకుంటున్నాను. ఇట్లా దోశ మందంగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అన్ని దోశలు ఇలాగనే మందంగా వేసుకుంటున్నాను. మీరు చూడండి ఎంత మందంగా వచ్చాయో దోశలు. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటాయి టేస్ట్. దోశలు బాగా లావుగా ఉండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కాల్చుకుంటాయి. ఈ దోశల్లోకి ఈ టమాటో నీరు చట్నీ సూపర్ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.